బ్రో. అంటే ఇంకా కొన్ని రోజుల్లో మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చేసి టీడీపీ జనసేన రెండు ఈక్వల్గానే ఉన్నాయి. అలాగే వైసీపీ కూడా అలానే ఉంది. మ్యాక్సిమం రెండు పోటాపోటీగా ఉన్నాయి. లాస్ట్ మినిట్లో ఏ టైం ఏం జరిగిద్దో చెప్పలేము. సో మీరైతే ఎవరు గెలవాలనుకుంటున్నారు? నేనైతే టీడీపీ రావాలని కోరుకుంటున్నాను. ఎందువల్ల? డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఏపీలో అట్లా డెవలప్మెంట్ లేదు, సో అందువల్ల. సో ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదా, అవును. సో ఎలా అనిపిస్తుంది మీకు? పర్లేదు. టీడీపీ అన్నట్టు చాలా బాగుండేది. కాకపోతే ఇప్పుడు పోయినసారి కూడా ఎలక్షన్లో ఇలానే జరిగింది. జనసేన సపరేట్ అయింది, టీడీపీ కూడా సపరేట్ అయ్యేసరికి ఓట్లు అనేవి చీలిపోయినాయి కదా. ఇప్పుడు రెండు కలిసినాయి కాబట్టి ఓట్లు చీలిపోకుండా ఈక్వల్గా ఉంటాయి, గెలవచ్చు అనే ఒక ఛాన్సెస్ ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఇద్దరు మధ్య తేడా ఏంటంటారు? జగన్ ఏంటంటే ఎంతసేపటికి రూపాయి పెట్టేసి 10 రూపాయలు తీసుకునే రకం. ఈయన తీసుకున్నా కానీ పెడతాడు. పనులు కానీ డెవలప్మెంట్ కానీ చాలా మంచిగా ఉంటాయి. సో ఇప్పుడు జగన్ మద్యపాన నిషేధం అన్నాడు కదా, అవును, జరగలేదు, అసలు ఏమాత్రం జరగలేదు. ఇంకోటి ఏంటంటే గుడివాడ సైడ్ మాత్రం ఇచ్చే ఎంఆర్పీల కంటే ఇంకా 30 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నారు వాళ్ళు. అదే అంటే రౌడీజం చేస్తున్నారు. సో లాస్ట్ టైం జగన్ గారికి 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఈసారి ఒక 50-60 రావచ్చు. తక్కువే, మ్యాక్సిమం చాలా తగ్గిపోతాయి. సో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్కి ఒక సీట్ వచ్చింది, టీడీపీ గారికి 23 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుంది? ఇద్దరు పొత్తులు వెళ్తున్నారు కదా. అవును, ఆల్రెడీ డివైడ్ చేసుకున్నారు కదా సీట్లు, ఇంకా వస్తే ఈక్వల్గా చేసుకుంటారు. ఇంకా అలాగే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఈరోజు కామెంట్ చేస్తున్నారు, సో చంద్రబాబు నాయుడు 80 పరిస్థితులు గెలవరు, వాళ్ళకి వచ్చేది 30 సీట్లు 40 సీట్లు అంటున్నారు. దాని గురించి అదేం లేదు. సో 1 ఓట్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి ఎవరు సీఎంగా చూడాలి? నేనైతే చంద్రబాబు అవుతాడు అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? అవునండి, నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే నేను ఫ్యూచర్ చూసింది ఏంటంటే జనసేన పార్టీ కానీ ఇప్పుడు టీడీపీతో మిక్సప్ అయింది. ప్లస్ ఇప్పుడు ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి టీడీపీ పార్టీ అండి. దానివల్ల నేను జనసేనని నేను అపోజ్ చేయట్లేదు. బట్ ఒక తల్లి పిల్లలకి చిన్నపిల్లలకి వాటికి ఏంటంటే ఎడ్యుకేషనల్గా కానీ కొద్దిగా సపోర్ట్ చేశాడు. అంతేగాని ట్యాక్సెస్ రూపంలో వీటి రూపంలో అయితే చాలా జనాల మీద ప్రెజర్ అనేది పడింది. ఆ పాలిటిక్స్ అనేది ఆ జనసేన ఇది ఏదైతే ఉందో జగన్ పార్టీ ఏదైతే ఉందో మొత్తము ఒక పొలిటికల్ అంటే రివెంజ్తోనే ఉంటుంది, కానీ అది పొలిటికల్లా ఉండదు. ఒక క్రమ పద్ధతులు అనేది మాత్రం నడవదు ఆ పార్టీ. ఇప్పుడు జగన్ గారు 175 గెలుస్తామని చెప్పినారు, ఏ సభలో చెప్పినా అదే మాట అంటున్నారు. ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి, 175 గెలుస్తామంటున్నారు కదా, మరి ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? బట్ ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుందండి. బట్ ద థింగ్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మనం లాస్ట్ ఎలక్షన్స్, ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ కూడా చూసాం. అందరూ కేసీఆర్ గెలుస్తారు అని ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. బట్ ఇప్పుడు ఆ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఏంటి, లాస్ట్ వరకు సీఎం ఎవరు అవుతారన్నది టెన్షన్లో ఉన్నారు. కానీ ఎట్ లాస్ట్ ఫైనల్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ గారు గెలవడం జరిగింది. రేపు పొద్దున అదే ఆంధ్రాలో కూడా జగన్ పార్టీ కూడా అలానే అవ్వచ్చు. అతని కాన్ఫిడెన్స్ అతనికి ఉంటుంది జగన్ పార్టీ మీద, వైసీపీ మీద. అలానే ఇప్పుడు టీడీపీ పార్టీ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. అది లాస్ట్ అనేది ప్రజల మీద డిపెండ్ అయి ఉంటుందండి.